మరి కొద్దిసేపటి ముందే సీఎం రమేష్ గారు కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ అలా మొత్తం చరిత్ర చెప్పడం జరిగింది. సీఎం రమేష్ గారు ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళ చరిత్ర పూర్తిగా తెలంగాణ ప్రజలకు తెలియదనుకొని మాట్లాడుతున్నారు. ఇంకా ఏదో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు పూర్తిగా కేసీఆర్, కేటీఆర్ కుటుంబం గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పుడు నేను ఏది కూడా ఆరోపణలు చేయడం లేదు. ఇది రాజకీయ ఆరోపణలు, అంతకంటే కాదు. ఈలో సీఎం రమేష్ గారు ఇంటికి, ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం మాట్లాడినో కూడా పూర్తిగా వివరించాడు. ఇప్పుడు కంచకట్టు గచ్చిబౌలి భూములను టెండర్కు పిలిచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. టెండర్లకు పిలిచి మరి దాంట్లో సీఎం రమేష్ దగ్గర సీఎం రమేష్కు సంబంధించిన కంపెనీని పిలిచి మరి వాళ్లకు టెండరు వాళ్ళకు వచ్చే విధంగా చేశారు అనే ఆరోపణ చేయడం జరిగింది కేటీఆర్. ఆ ఆరోపణల మీద ఈయనలో క్లారిటీగా సీఎం రమేష్ గారు చెప్పడం జరిగింది. ఏ కంపెనీ అయితే టెండర్కు తెలంగాణ గవర్నమెంట్ పిలిచిందో అసలు ఆ కంపెనీకి నాకేం సంబంధం లేదు. మరి కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు, కేటీఆర్, కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు మరి వాళ్ళు కూడా భూములు టెండర్లు వేసినప్పుడు అనేక కంపెనీలు వచ్చాయి. దాని భూమికి ఎంతనైతే వాల్యుయేషన్ ఉంటుందో దాన్ని బట్టే ఏ కంపెనీ అయినా లోన్ ఇస్తుంది, ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తుంది. మరి అది పూర్తిగా అవగాహన లేకుండా కేటీఆర్ ఎందుకు మాట్లాడుతుండో అర్థం కావడం లేదు. మరి ఈ గవర్నమెంట్ మరి గచ్చిబౌలి భూములకు గవర్నమెంట్ టెండర్కి పిలిచాది. టెండర్కి పిలిచినప్పుడు ఆ భూమి వాల్యుయేషన్ ఎంత, భూమికి ఎంత ఉంటుంది అనేది చూసినాకనే ఏ కంపెనీలైనా ఏ బ్యాంకులైనా లోన్ ఇస్తుంది. దాంట్లో దాపరికం ఏమి ఉండదు. ఇది సీఎం రమేష్ గారి కంపెనీ, సీఎం రమేష్ గారికే ఇవ్వడానికి తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకి ఇవ్వడానికే సిద్ధపడ్డాడు అనేది ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని రమేష్ గారు, సీఎం రమేష్ గారు వీళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. ఆ కంపెనీకి నాకు సంబంధం లేదు, ఆ టెండర్కు నాకు సంబంధం లేదు. మరి అవగాహన లేని మాటలు మాట్లాడకూడదు. మరి ఆయన ఇంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, కేటీఆర్, కేసీఆర్ పరిపాలించారు తెలంగాణను. మరి అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ బ్యాంకులైనా ఏ కంపెనీలైనా ఆ భూములకు సంబంధించిన విలువ, వాల్యుయేషన్ ఎంత ఉందో చూసుకున్నాకనే దానికి సంబంధించిన లోన్ ఇస్తారు. మరి ఆయనతో అవగాహన లేకుండా ఎందుకు మాట్లాడుతుండో తెలియదని చెప్పి ఇప్పుడు సీఎం రమేష్ గారు మాట్లాడడం జరిగింది. మరి ఇవన్నీ అంటే మీరు చేసిన తప్పులు, 10 ఏళ్ళు కేసీఆర్, కేటీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు ఈ మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనుకుంటుండ్రు. మా ముఖ్యమంత్రి గారు మేము ఎట్లా 10 ఏళ్ళు మరి తెలంగాణను దోషామో, తెలంగాణను నష్టపెట్టామో, తెలంగాణ ఆస్తులను అమ్ముకున్నామో, ఇట్లనే ఈ గవర్నమెంట్ కూడా జరుగుతుంది కావచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీ అసలు రంగు బయటపడ్డది. ఇయాలో సీఎం రమేష్ గారిని మీరు రిక్వెస్ట్ ఢిల్లీకి పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుండి ఢిల్లీలో
ఆ ఎంపీ క్వార్టర్స్ లో వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని మీరు సీఎం రమేష్ గారిని మరి రిక్వెస్ట్ చేసి బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తా, మా అక్కను మా చెల్లెను కవితను కేసుల నుంచి లప్పియాలి, కేసీఆర్ కేటీఆర్ హరీష్ మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పింది ఇది వాస్తవా కాదా? ఇది కేటీఆర్ చెప్పాలి. సీఎం రమేష్ గారిని పోయి బతిలాడుకొని మీరు కేంద్ర హోంమంత్రి గారికి చెప్పండి, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తాం, మా మీద కేసులు కాకుండా చూడాలి అంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద మా మీద కేసులు కాకుండా చూస్తే మీ బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపేస్తామని చెప్పి మీరు ఆ ఒప్పందం కుదిరించాలని చెప్పి సీఎం రమేష్ గారిని బతిలాడింది వాస్తవం కాదా? ఇవాళ ఆయనే చెప్తుండు కదా, సీఎం రమేష్ గారే ఇప్పుడే ఈరోజే చెప్తున్నాడు కదా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఆయన. నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసి బతిలాడి బీజేపీ కేంద్ర హోంశాఖ మంత్రిని ఒప్పించి మా మీద కేసులు కాకుండా చూడాలని చెప్పి కేటీఆర్ బతిలాడింది వాస్తవం కాదా అని అడుగుతున్నాడు కదా సీఎం రమేష్ గారు. అంటే మీరు సీఎం రమేష్ గారి దగ్గరికి పోయారు, మీరు కిషన్ రెడ్డి గారి దగ్గరికి పోయారు, మీరు కేంద్రంలో ఉన్నటువంటి మరి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోయారు. ఇయల్లో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని మరి ఢిల్లీలో కేంద్ర మంత్రులందరికీ దగ్గరికి పోయి బతిలాడి కాళ్ళు మొక్కినా కూడా బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ను కేటీఆర్ ను హరీష్ రావును నమ్ముతలేరు. బీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ ను విలీనం చేసుకుంటే కేంద్రంలో బీజేపీ కూడా ఖతమవుతుందన్న విషయం బీజేపీలో కూడా తెలుసు. అది నరేంద్ర మోడీ గారికి కూడా తెలుసు. కాబట్టి బీజేపీని బీఆర్ఎస్ లో విలీనం చేసుకొని కేసులు కాకుండా చూడాలి అనే ప్రయత్నాలు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నారు.